హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. అవే రైస్ ఫ్లోర్ ఫింగర్స్. వీటిని సింపుల్గా కర్డ్ ఫింగర్స్ అని కూడా అంటారు. బియ్యం పిండి పెరుగును ఉపయోగిస్తూ చేసే స్నాక్ ఇది. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి బియ్యం పిండి పెరుగుతో చేసే ఈ కర్డ్ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే పిండిని కొలుస్తున్నారో అన్నింటినీ అదే కప్పుతో కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూను కారము, ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పెరుగు తీసుకొని ఇలా కొద్దిగా యాడ్ చేస్తూ పిండికి పెరుగు మొత్తం పట్టేలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి. కాస్త పుల్లటి పెరుగు అయితే ఫింగర్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ నార్మల్ పెరుగు ఉన్నా తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఇలా మొత్తాన్ని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు వాటర్ వేసుకొని ఇందులో 1 స్పూను నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా నీళ్ళను మరిగించి నెయ్యి మొత్తం కరగగానే ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్లా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చేతికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇలా ఫింగర్స్లా చేసుకోవాలి. మీరు కావాలంటే వుడెన్ ఫ్లోర్ పైన మీకు కూడా నచ్చిన సైజులో, పొడవు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ, మీకు నచ్చిన సైజులో చేసుకోండి. అలాగే అన్ని ఫింగర్స్ సేమ్ రావాలంటే కొలిచి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా సేమ్ సైజులో కూడా తాల్చుకొని తీసుకోవచ్చు. ఇలా అన్ని ఫింగర్స్ని చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఫింగర్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఫింగర్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టుగా తక్కువగా వేసుకోవాలి. ఇలా అన్ని ఫింగర్స్ని వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటెతో కలపాలి. అప్పటి వరకు కలపకూడదు. మీరు ఫింగర్స్ వేయగానే కదిపితే విరిగిపోతాయి. ఈ ఫింగర్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. చూడండి, మనకు ఫింగర్స్ ఫ్రై అయింది అంతగా తెలియదు. ఇలా నురగ వస్తుంది కదా, ఈ నురగ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నురగ అంతా పోయింది. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్నాక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలాగే అన్ని ఫింగర్స్ని కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసుకోవడమే. చాలా సింపుల్ స్నాక్ కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రైస్ ఫ్లోర్ కర్డ్తో చాలా ఈజీగా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలంటే ఇలా ట్రై చేయండి. ఈ ఫింగర్స్ని ఒకసారి చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే 1 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఈ ఫింగర్స్ని టమాటో సాస్తో కానీ లేదా ఏ సాస్ లేకపోయినా అలా కూడా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ టేస్టీ స్నాక్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.